హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇక్కడైతే ఈవినింగ్ టైం అన్నమాట. టైం అయితే ఇప్పుడు 5:36 ఏమో అవుతుందండి, 5:30 అవుతుంది కావచ్చు. ఇంకా చూసారు కదా, సూర్యుడైతే మెల్లిమెల్లిగా వెళ్ళిపోతున్నాడండి. అంటే సూర్యుడు అనేది అస్తమిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ మెల్లిమెల్లిగా సూర్యుడైతే, నేను అటు నుండి ఇటు వచ్చేసరికి సూర్యుడు పూర్తిగా వెళ్ళిపోతాడండి. నేనైతే అది వీడియోలోనే చూసి భలే అనిపించిందన్నమాట. అంటే చూస్తుండగానే సూర్యుడు ఎలా పక్కకి జరుగుతున్నాడా అన్నట్టుగా. ఇక్కడైతే నేను ఈవినింగ్ టైం బట్టలన్నీ కూడా తీసుకొచ్చానండి. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ డైలీ 2 టైమ్స్ స్నానాలు చేయడం వల్ల బట్టలు అయితే చాలా అయిపోతున్నాయండి. ఇంకా మార్నింగ్ బట్టలు మార్నింగ్ వేస్తున్నాను, ఈవినింగ్ బట్టలు అయితే ఈవినింగే వేసేస్తున్నాను అన్నమాట. ఎప్పుడప్పుడు వేస్తేనే ఇంకా నాకైతే పని తక్కువగా ఉంటుంది. ఇంకా ఆరిన బట్టలన్నీ కూడా ఆఫ్టర్నూన్ టైం వచ్చి మొత్తం తీసుకెళ్ళాను అన్నమాట ఇంట్లోకి. ఎందుకంటే ఇంకా టీవీ చూస్తూ పని చేసుకుంటూ ఇంకా ఇంట్లో ఇంకా అవన్నీ మడత పెడదామనేసి తీసుకెళ్ళాను. ఇక్కడైతే మళ్ళీ ఈవినింగ్ బట్టలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చానన్నమాట. ఇప్పుడైతే వీటిని నానబెట్టేస్తానండి. ఒక 2-3 అవర్స్ బాగా నానబెట్టేసి ఆ తర్వాత ఇంకా మిషన్ అయితే ఆన్ చేసేస్తాను. ఇక్కడ చూసారా, సూర్యుడైతే మనం ఇక్కడ చూస్తుండగానే మెల్లిమెల్లిగా ఇంకా ఏమంటారు, కొండల చాటుకి అట్లా వెళ్ళిపోయాడన్నమాట. భలే అనిపిస్తుందండి వీడియోలో చూస్తూ ఉంటే మాత్రం. ఇక్కడైతే ముందు ట్యాప్తో వాటర్ పడతానండి. వాటర్ పట్టేసి నానబెట్టేస్తానన్నమాట, లిక్విడ్ అదంతా వేసి. ఎందుకు అంటే మిషన్ ఆన్ చేసామనుకోండి, మళ్ళీ ఆఫ్ చేస్తే అందులో ఉన్న వాటర్ అన్నీ మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఇలా నేను ట్యాప్ వాటర్ పట్టేసి నానబెట్టేస్తానన్నమాట. అంటే మిషన్ అనేది ఆన్ చేయకుండా వాటర్ పట్టేసి నానబెడతానండి. అట్లా ఒక 2-3 అవర్స్ కానివ్వండి, ఒక 4-5 అవర్స్ అట్లా నానబెట్టామనుకోండి మిషన్లో బట్టలు, మనకి అవి బాగా నానిపోయి తొందరగా తెల్లగా అవుతాయండి. బట్టలు చాలా క్లీన్ అయిపోతాయి అన్నమాట. నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇంకా వెంటనే వేసి లిక్విడ్ వేసి ఇంకా మనం బట్టలు ఆన్ చేసామంటే అంత తెల్లగా అవ్వట్లేదు. ఇక్కడైతే ఇంకా బట్టలు వాటర్ అయితే అంటే టాప్ పైప్ ఉంటుంది కదా, పైప్ అయితే మిషన్లో వేసి బట్టలు వేసి లిక్విడ్ వేసానన్నమాట. ఇక్కడైతే ఈవినింగ్ అయితే బాగుంటుందండి. పైన వెదర్ చూసారా ఎంత బాగుందో. చుట్టూ మొత్తం చెట్లు ఎక్కువగా ఉంటాయి, పంట పొలాలు ఉంటాయి. ఒకవైపు వచ్చేసి మెయిన్ రోడ్ ఉంటుంది, అలాగే మెయిన్ రోడ్కి అటువైపున చాలా పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయండి. చాలా బాగుంటుందండి మా ఊరు. ఇలా చూస్తూ ఉంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే మళ్ళీ మాకు ఇంటి చుట్టూ ఎక్కువగా టెంపుల్సే కనిపిస్తాయండి. టెంపుల్స్ అయితే మా దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా సూర్యుడైతే చూస్తుండగానే అస్తమించాడన్నమాట. ఇక్కడ ఇంటి ముందు హౌస్ ఉంది కదా, అదైతే మనకి అడ్డు వచ్చేసింది. ఇంకా సూర్యుడైతే అటు అలా వెళ్ళిపోయాడన్నమాట కొండల చాటుకి. ఇక్కడ ఈ గుట్ట పైన అమ్మవారు ఉంటుందండి, కనకలమ్మ కేతేశ్వర అమ్మవారు అయితే ఉంటారన్నమాట. అక్కడ చాలా బాగా జాతర జరుగుతుందండి, చాలా బాగుంటుంది. సో ఇంకా ఈవినింగ్ అయితే కాసేపు ఇలాగే పైన ఉన్నామన్నమాట. బట్టలు వేసి కాసేపు కూర్చొని ఇంకా అటు ఇటుగా వాకింగ్ అయితే చేసేసాను. ఇంకా లోగా మిషన్లో పైపు వేసి వాటర్ పెట్టాను కదా, ఇంకా వాటర్ కూడా నిండాయండి. అంటే నిండడం అంటే ఫుల్గా ఏం నిండలేదు, నార్మల్గా బట్టలకి సరిపడా నింపేశాను అన్నమాట. లిక్విడ్ అదంతా వేసేసాను. ఇక్కడైతే ముందు బెడ్షీట్ నానబెట్టేశానండి. ఇంకా బెడ్షీట్ ఏంటంటే నేనే ఉతికేసాను అన్నమాట. ఇది కొత్తదండి, ఇంకా వాడలేదు. ఈ మధ్య డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానన్నమాట. నాకేంటంటే బెడ్షీట్స్ కానివ్వండి, డోర్ మ్యాట్స్ ఇట్లాంటివి ఏంటో ఇంకా చూస్తే ఎక్కువగా కొనాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా తీసుకొచ్చాను. ఇంకా కొత్తది కదా, ముందైతే ఒకసారి నానబెట్టేసి పిండేసానండి. చాలాసేపు నానబెట్టేశాను. ఎందుకంటే మనకు అందులో నుండి కొంచెం స్మెల్ వస్తుంది, అలా కాకుండా కొంచెం జిగురుగా అనిపిస్తుందండి కొత్తవి. వాటిని కాసేపు నానబెట్టిన తర్వాత పిండితేనే బాగుంటుందండి. ఇక్కడైతే బట్టలు అయితే వేసి వచ్చాను. ఇప్పుడైతే ఆన్ చేయనండి. నైట్ మేము తినేసాక 8:30కి 9కి అలా వెళ్ళి ఇంకా బట్టల మిషన్ అయితే ఆన్ చేసేస్తాను. ఆన్ చేస్తానంటే నాకు మార్నింగ్ వరకు బట్టలు చక్కగా అయిపోతాయండి, నైటే అయిపోతాయి. ఇంకా మార్నింగ్ అయితే లేచి బట్టలు అయితే ఆరేసుకుంటాను. ఇక్కడైతే అలోగా గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నానండి. ఇంకా కిచెన్లోకి వచ్చానంటే అసలు ఇంకా చాలా ఉడకబోస్తుందండి. ఇంకా ఫ్యాన్ పెట్టుకున్నాం, కానీ ఫ్యాన్ వేద్దామంటే వేడి గాలి వస్తుందండి. మనకి ఏంటంటే ఎక్కువగా చల్లగా అంటే ఏసీలో ఉండడం వల్ల ఫ్యాన్ గాలికి అసలు ఉండలేకపోతున్నామండి. అదేంటో అసలు అలా అలవాటు అయిపోయాం. అసలు అలా అవ్వకూడదు నాకు తెలిసి. కాకపోతే ఇంకా ఒకప్పట్లాగా చూస్తే ఇప్పుడు అలా లేదు కదా అండి. ఒకప్పుడు ఏంటంటే చక్కటి పెంకుటిల్లులు అవన్నీ బాగుండేటివి.
అప్పుడు వేరే ఉండేనండి, మనకి ఇంత ఎండల్లాగా కూడా అనిపించేవి కాదు. చాలా వరకు చెట్ల కింద కూర్చున్నప్పుడు మనకు అదే చల్లటి గాలి అనిపించేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇంట్లో ఉండి ఏసీ ఉంటేనే అది చల్లటి గాలి, ఇంకా బయటికి వెళ్తే మాత్రం ఇంకా అసలు భరించలేము అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఇంకా రాను రాను జనరేషన్ ఎలా ఉంటుందో తెలియదండి. ఈ ఎండలు ఇలాగే ఉంటాయా, తగ్గుతాయా, పెరుగుతాయా అన్నది కూడా తెలీదు. సో ఇంకా అలా ఉందన్నమాట. ఇంకా నేనైతే గిన్నెలు ఇవన్నీ కూడా తోమేసుకుంటున్నానండి. ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి ఎవరైనా. ఇవి చాలా రోజుల మూకులు ఉంటాయి కదా మనకి, ఇవి ఏంటంటే వీటిలో నుండి అంటే బ్యాక్ సైడు అదంతా బ్లాక్గా మసిపోవట్లేదండి. చాలా ట్రై చేస్తున్నాను అయినా పోవట్లేదు. అది పోవడానికి ఏదైనా ఉంటే చెప్పండి, ట్రై చేస్తానండి. ఎందుకంటే అది చాలా మందంగా ఉంటుందండి కంచుడు. అది ఏమంటారు, చిన్న మూకుళ్ళు అన్నమాట. చిన్నవేం కాదు, పెద్దవే. అందులో కేజీన్నర చికెన్ కర్రీస్ ఇట్లా వండవచ్చు అన్నమాట. బాగుంటుంది. కాకపోతే అదంతా బ్లాక్గా మసి ఉండడం వల్ల నాకు ఒక్కొక్కసారి యూజ్ చేయాలనిపించదు. కాకపోతే ఇంకా వాడతాను, చాలా వరకు అదే ఎక్కువగా యూజ్ చేస్తాను రండి. సో ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేసుకోవడము ఇంకా కడిగేసుకోవడం కూడా కంప్లీట్ అవుతుందండి. ఇంకా ఇల్లు అదంతా కూడా నేను ముందే ఊడ్చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా బట్టలు వేయడానికి పైనకి వెళ్తాను కదా, పైకి వెళ్తే అంత ఈజీగా కిందికి రానండి. నేను ఒక 10 నిమిషాలల్లో వస్తానని వెళ్తానా, ఇంకా రానన్నమాట. అక్కడ ఉంటే అక్కడే ఉండాలనిపిస్తుంది. ఇంకా నేను ముందే డోర్లన్నీ పెట్టేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్తానండి. ఎందుకంటే ఇంకా ఆడికి వెళ్తే ఇంకా ఎవరైనా వచ్చింది పిలిచింది కూడా తెలీదు. మళ్ళీ ఏమైనా ఫోన్ వచ్చినా కూడా ఇంకా మనకి వినబడవు కదా అంత పైనకి, అలా అన్నమాట. ఇంకా టెర్రస్ పైనకి వెళ్ళానంటే మాత్రం ఎక్కువగా మార్నింగ్ ఈవినింగ్ వెళ్తేనే చాలాసేపు ఉంటాను. ఇంకా నార్మల్గా అయితే వెళ్ళానండి. అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ టైం వెళ్ళి బట్టలు అవన్నీ కూడా తీసుకొస్తాను, అంతే అన్నమాట, ఆరినవి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇవంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నానండి. మనకి మొత్తం వైట్ టైల్స్ కాబట్టి ఎప్పటిదప్పుడు వెంటనే క్లీన్ చేసి మొత్తం ఇలా స్క్రబ్ చేస్తేనే మనకి నీట్గా ఉంటుందండి. టైల్స్ కూడా నీట్గా ఉంటాయి. మనకు కూడా ఎలాంటి జిడ్డు లేకుండా, మనకి ఎలాంటి స్మెల్ రాకుండా బాగుంటుంది అన్నమాట. నాకైతే ఇంకా గిన్నెలు తోమగానే ఇదంతా క్లీన్ చేయడం కూడా అలవాటు అన్నమాట. ఇదంతా డైలీ చేసే పనే లేండి. డైలీ ఒకసారి చేసుకుంటాం, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒకసారి చేస్తాం కదా. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేసుకోవడం అయిపోయింది. ఆ తర్వాత టైల్స్ కానివ్వండి, ట్యాప్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తానండి. మనము ట్యాప్స్ కూడా డైలీ స్క్రబ్బర్తో బాగా తోమామనుకోండి, అవి తెల్లగా నీట్గా అవుతాయండి, చక్కగా మెరుస్తాయి అన్నమాట. ఇంకా తర్వాత ఈ చుట్టూ మొత్తం టైల్స్ కడగడము, అలాగే మళ్ళీ గిన్నెలపై నుంచి కూడా వాటర్ పోసి కడుగుతానండి. ఎందుకంటే ఏదైనా అంటే నేను కడిగేటప్పుడు వాటర్ లాంటివి ఏమైనా చిల్లుతాయేమో అని ఒక అనుమానం అన్నమాట, అట్లా ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే మొత్తం కూడా అంటే గిన్నెల స్టాండ్ కింది నుంచి కూడా మొత్తం మళ్ళీ వాటర్ పోస్తూ ఇంకా నీట్గా 1-2 సార్లు అయితే బాగా కడిగేస్తున్నానండి. చాలా వరకు ఒక 2-3 చెప్పారు, మీరు వాటర్ ఎక్కువగా పారబోస్తారు అని. కానీ వాటర్ లేకుండా మరి ఏ పనులు కావు కదా అండి. మనకు నీట్గా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువగానే అయిపోతాయి. నా వరకైతే వాటర్ తక్కువగా నా వల్ల కాదండి. కొన్ని నీళ్ళతో పనిచేయడం అయితే నా వల్ల అస్సలు కాదు. నాకు చాలా వరకు వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తాను. అంటే క్లీనింగ్ ఏంటంటే గిన్నెలకు, ముఖ్యంగా గిన్నెలకు కానివ్వండి, బట్టలకి, ఇట్లాంటి వాటికి వాటర్ ఎక్కువగానే వాడతామండి. ఇంకా మనకి నార్మల్గా అంటే మనం ఇంకేంటి వంటకైతే సరిపడే ఉంటుంది, తాగడానికి సరిపడే ఉంటుంది, ఇంకా ఇంతే కదా. ఇల్లు తుడుచుకోవడానికి అయితే మరీ ఎక్కువ వాటర్ ఏం పట్టవు మనకి ఒక 2-3 బకెట్స్ వాటర్తోనే ఇల్లంతా తుడిచేసుకుంటాము అంతే. కాబట్టి ఇంకా గిన్నెలకి ఎక్కువగా బట్టలకే యూజ్ చేస్తాము. ఇంకా అలాగా గిన్నెలు అయిపోయాయండి. ఇంకా నైట్ కూడా అయిపోయింది కదా. ఇంకా డైనింగ్ టేబుల్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా నైట్ డిన్నర్ చేయడము అదంతా ఉంటుంది కాబట్టి ఇంకా ముందుగానే ఇదంతా క్లీన్ చేస్తున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో దోసపిండికి బియ్యం అవన్నీ నానబెట్టేశాను. ఇంకా కాసేపు అయ్యాక నేను ఫ్రెష్ అయిపోయాక ఇంకా బియ్యం కూడా మిక్సీ పట్టేస్తానండి దోసపిండికి. మా ఇంట్లో ఏంటంటే మా పిల్లలు ఇద్దరు ఉంటే మాత్రం కంపల్సరీ దోశలే వాళ్ళకి అడుగుతారండి. ఇంకా ఏదైనా తినరు, దోశలు తింటారు. అప్పుడప్పుడు మనకి మైదా పిండి పునుగులు ఉంటాయి కదా, బోండా కాకుండా చిన్నగా పునుగుల్లాగా వేస్తే తింటారండి. కానీ నేను ఎక్కువ మైదా అయితే ఏం యూజ్ చేయనండి. నేను చాలా వరకు దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి దానితో మాత్రమే, అందులో కొంచెం మైదా వేసి ఇంకా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవన్నీ వేసి ఇంకా నేను వాళ్ళకి చిన్న పునుగుల్లాగా వేసిస్తాను. మా పిల్లలిద్దరికి చాలా ఇష్టం అండి.
ఇంకా పిల్లలకైతే అలా చేస్తాను. కాకపోతే ఇంకా సమ్మర్లో ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడము కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే వేడవుతుందండి, బాడీలో చాలా హీట్ అయిపోద్ది కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ తింటే. మళ్ళీ సమ్మర్లో ఆయిల్ ఫుడ్ అస్సలే హెల్త్కి మంచిది కాదు. ఇంకా దానివల్ల అయితే ఎక్కువగా చేయట్లేదు. ఇంకెక్కువ వాళ్ళు ఇష్టంగా తినేది ఏదైనా ఉంది అంటే దోశలేనండి, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మా పిల్లలు ఇష్టంగా తినేది అదే. మళ్ళీ వాళ్ళకి హాస్టల్లో దోశలు పెట్టరండి, అస్సలు ఇడ్లీ పెడతారు, ఇంకా ఏవేవో పెడతారంట, కానీ దోశలు మాత్రం పెట్టరు. ఏంటో ఊతప్ప అని పెడతారంట, కానీ అది అస్సలు బాగోదంట. ఇంకా అసలు దోశలు అయితే రావు. మళ్ళీ దోశలు ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటాయి, అవి చల్లారిన తర్వాత పెడితే అట్లా కూడా బాగోవు కదా. ముఖ్యంగా అయితే దోశలు ఏం పెట్టరండి హాస్టల్లో. మా పిల్లలకి ఇష్టమైన ఫుడ్డే లేదండి పాపం. ఇంకేం చేస్తాంలే అండి, ఇంకా వచ్చినప్పుడు అయితే వాళ్ళకి నచ్చినవి అయితే చేసి పెడతాం కదా. ఇంకా వాళ్ళైతే చదువుకోవాలి ఫస్ట్, కొంచెం కష్టమైనా పర్లేదండి, మరి ఏం చేస్తాం ఇప్పుడున్న జనరేషన్లో. ఇంకా ఇంట్లో ఉంచుకొని చదివించుకోవడం అయితే కరెక్ట్ కాదండి. ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే ఇంకా ఇంట్లో ఉంటే ఫ్రెండ్స్ తిరగడాలు, ఇంకా ఫోన్లు ఇవే ఉంటాయండి. వాళ్ళు హాస్టల్లో ఉంటేనే కొంచెం బెటర్ అయితే నాకు అనిపిస్తుంది. సో ఇంకా ఇంటర్ వరకే కదా అండి, ఆ తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంక ఇక్కడైతే ఇంకా ఆలోగా ఇంకా వాటర్ కూడా కుండలో పోస్తున్నానండి. ఇంకా మేము డైలీ అయితే తాగడానికి కుండలో వాటర్ తాగుతున్నాము. ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టక దాదాపు ఒక 3-4 ఇయర్స్ అవుతుందండి. మ్యాక్సిమం మేమైతే ఇప్పుడు ఈ కుండలో వాటర్ తాగుతున్నామండి చాలా రోజుల నుండి. ఇంకా పనులన్నీ పూర్తి చేసుకున్నాక ఇలా బయటకైతే వచ్చేసానన్నమాట. ఇంకా బయట చూసారా వెదర్ అయితే చాలా బాగుందండి, ఇంకా చల్లగా ఉంది. టైం అయితే 6:30 దాటిపోయిందండి. ఇంకా అయినా కూడా ఇంకా చీకటి అవ్వలేదు, 7 అవుద్దేమో. ఇంకా కూడా ఇలా ఉందన్నమాట. ఇంకా మా బాబు ఏంటంటే ఇంకా ఈ టేబుల్ అనేది ఇంతకుముందు ఇంట్లో ఉండేనండి, దాన్ని తీసి మేము ఇప్పుడు బయట వేసాము. ఎందుకు అంటే ఈవినింగ్ టైం కూర్చోవచ్చు కదా అన్నట్టుగా ఇటు సైడ్ అయితే వేసాము. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట అండి. ఇంకా నేను మీకు వీడియో అంతా కూడా ఏమీ ఇంకా షూట్ చేయలేదన్నమాట. నైట్ డిన్నర్ ఏం ప్రిపేర్ చేశాను, ఏం తిన్నామనేది ఇంకేం షూట్ చేయలేదండి. ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా నా ఫోన్ అయితే మా పాప తీసేసుకుంటుంది కాబట్టి ఇంకా చాలా వరకు తను ఉన్నప్పుడైతే వీడియో షూట్ చేయడం అస్సలు కుదరవు నాకు. ఇంక ఇక్కడైతే మార్నింగ్ అండి, ఇంకా పిల్లలు లేచారు, ఇంకా వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు. ఆలోగా నేనైతే బెడ్రూమ్స్ అన్నీ కూడా ముందు సర్దుతున్నానండి. ఏంటంటే ముందు ఈ క్లీనింగ్ పనులు అయిపోయాయి అనుకోండి, వాళ్ళు లేచి వాళ్ళు టిఫిన్ అడిగేలోగా నేనైతే ఈ పనులన్నీ చేసేస్తానండి. నాకేంటంటే రూమ్స్ ఎక్కడక్కడ నీట్గా లేకపోతే అస్సలు నచ్చదండి. ముందైతే హాల్ ఒకటి అండి, మెయిన్గా హాల్ ఒకటి నీట్గా ఉండాలి, బెడ్రూమ్ ఇవి నీట్గా ఉండాలన్నమాట. కిచెన్ ఏంటంటే 24 అవర్స్ కిచెన్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సింక్లో గిన్నెలు ఉంటాయి, సర్దుకునే గిన్నెలు ఉంటాయి, ఇవన్నీ ఏవో ఉంటాయి కాబట్టి ఇంకా మనకంత అంటే ఇబ్బంది ఏమనిపించదు. కాకపోతే మెయిన్ ఏంటంటే ఇంకా హాలు అలాగే బెడ్రూమ్స్ ఇవి నీట్గా ఉండకపోతే అస్సలు ప్రశాంతంగా అనిపించదు కదా. ఇంకా రూమ్స్ అన్నీ కూడా సర్దుకున్నాను. ఇంకా మా పిల్లలిద్దరు కూడా టెర్రస్ పైనకి వెళ్ళారండి. ఇంకా వాళ్ళు కాసేపు అట్లా పైనకి వెళ్ళి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఏవో చేస్తూ పైనే ఉంటారన్నమాట, మాట్లాడుకుంటూ పిల్లలు ఇద్దరు కూడా. ఇంకా వాళ్ళిద్దరు టెర్రస్ పైనకి వెళ్ళారనేసి వాళ్ళ రూమ్లో ఉన్నవన్నీ నీట్గా దులిపేశాను. అంటే వాళ్ళ రూమ్ బెడ్షీట్ కానివ్వండి, ఇంకా మనకి లాస్ట్ రూము పిల్లలకి స్టడీ రూమ్ ఉంటుందన్నమాట. స్టడీ రూమ్లో అయితే వాళ్ళు హాస్టల్ నుండి రాగానే వాళ్ళ బుక్స్ వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఆ రూమ్లోనే ఉంటాయండి. ఇంకేమైనా యూజ్ చేయనివి ఉంటే మాత్రం అవి మిగిలినవి స్టోర్ రూమ్లో పెట్టేస్తాను. వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకునే బుక్స్ మిగిలినవన్నీ నేను చాలా వరకు స్టడీ రూమ్లోనే పెట్టేస్తానండి. స్టడీ రూమ్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అండి, అంటే మెయిన్ రోడ్ సైడ్ అన్నమాట. ఆ డోర్ ఏంటంటే పిల్లలు ఉన్నంతసేపు ఆ డోర్ పెట్టే ఉంచుతాను. ఇంకా వాళ్ళు చదువుకోవడము ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ అట్లా అన్నమాట. ఇంకా ఈ పిల్లల బెడ్రూమ్ ఏంటంటేనండి, మా బాబుకి డైలీ మార్నింగ్ 5కి నిద్రలు ఇవ్వడం అలవాటు అండి. వాడు లేచినప్పుడు ఇంకా వాళ్ళ చెల్లెకి డిస్టర్బ్ ఉండకుండా ఇంకా వాడు ఆ రూమ్లోకి వెళ్ళి లైట్ వేసుకొని ఇంకా చదువుకోవడము, బుక్స్ చూసుకోవడము, ఇంకా వాడి పనిలో వాడు బిజీగా ఉంటాడన్నమాట. ఇంకా అందుకే అది మాకైతే పిల్లల వరకు స్టడీ రూమ్ అయిపోయిందండి. ఇంకా దాంట్లో ఇంకా స్టడీ టేబుల్ అవన్నీ చేపిద్దాం అనుకున్నాము ముందే, కానీ అది చాలా వరకు మా వారైతే ఆఫీస్ రూమ్గా యూజ్ చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పిల్లలకైతే వాళ్ళు హాస్టల్ నుండి వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు.
ఇంకా రూమ్ అంతా కూడా నీట్గా సర్దేసి ఊడ్చేసానండి. ఆ తర్వాత మళ్ళీ ఈ బెడ్రూమ్ ఊడుస్తున్నాను అన్నమాట. ఇంకా స్టోర్ రూమ్లో అయితే కొన్ని పెట్టే వస్తువులు ఎక్కువ పెట్టించామన్నమాట. మనకి కావాల్సినవి అంటే మనకి సంవత్సరానికి సరిపడా అంటే ఏమంటారు బియ్యం కానివ్వండి, ఉల్లిగడ్డలు, అలాగే పప్పులు, ఇంకా మనకి ఉంటాయి కదా ప్రతి దినుసులన్నీ, అంటే కారం, పసుపు, మిగిలినవన్నీ కూడా ఆ రూమ్లోనే మొత్తం కూడా నీట్గా సర్దేసి లాస్ట్ రూమ్లోనే పెట్టుంచుతానండి. ఎందుకంటే ఇంకా మనము ఇటువైపు పెట్టామనుకోండి ఎప్పుడు పడితే అప్పుడు ముట్టడము అట్లా ఉంటుంది కదా, అలా ఉండకుండా మళ్ళీ ఆ స్టోర్ రూమ్ ఏంటంటే ఎప్పుడు డోర్ వేసి ఉంచుతాము, అందులోకి ఎలాంటి ఎక్కువగా గాలి తగలకుండా బాగుంటుంది అన్నమాట. ఎక్కువ గాలి తగిలితే ఏవైనా తొందరగా పాడైపోతాయి కదా అండి, అందుకే మేమైతే ఆ రూమ్లోనే అన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. ఇంకాలోగా నేను ఇక్కడ ఊడ్చుకుంటుండే లోపల మా బాబాయ్ అయితే వచ్చేసాడన్నమాట పైనకి. ఇంకా మా పాప ఏంటంటే ఇంకా బట్టలు ఆరేస్తుందంట. సర్లే అని చెప్పేశాను. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారండి పిల్లలు, అంటే మరీ చిన్నవాళ్ళు కాదు మరీ పెద్దవాళ్ళు కాదు కదా, వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళకి ఏంటన్నది అర్థమయ్యే ఏజీ. ఇంకా వాళ్ళు చేసే హెల్ప్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, కొన్ని చెప్పి చేపిస్తూ ఉంటాను అన్నమాట, అంతే. ఇంకా నేనే ఇక్కడ మేమిద్దరం మాట్లాడుకుంటూ నవ్వుతున్నాను అన్నమాట. దానికి ఒక పని అప్పచెప్పేసి నువ్వు వచ్చావారా తప్పించుకొని దానికి హెల్ప్ చేస్తే అయిపోవు కదా అని అంటున్నాను. ఏం కాదు చెల్లె నేర్చుకొని అని చెప్తున్నాడండి వాడు. నేనైతే నవ్వాను. ఇంకా ఇక్కడైతే హాల్ ఇవన్నీ ఊడ్చేసుకొని ఇంకా ఇల్లు అయితే ఏం తుడవలేదండి, నార్మల్గానండి గడపలు కడిగేసుకొని ముగ్గులు వేసేసుకొని ఇంకా తర్వాత పూజ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఈ పని అయిపోతేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్